నీ చింత నిన్ను తినేస్తుంది, నీ భయము నీకు ఉరిలాగా మారుతుంది. నీ పరిస్థితులను బట్టి నువ్వు మారిపోతున్నావు, కానీ నన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, ఆయన నా కొరకే సమస్తము చేయగల సామర్థ్యం గలవాడని ధైర్యంతో ఒక అడుగు ముందుకేయగలుగుతున్నావా? నేను ఇంతే, నా బ్రతుకు ఇంతే, నన్ను ఎవరు పట్టించుకోరు, నా పరిస్థితి జీవితాంతకాలం నేను మరణించేంత వరకు ఇంతే కావచ్చని నీ ఆలోచనలతోటి నీ ఆత్మను నిన్ను నీవుగా కృంగ తీసుకొని జీవిస్తున్నావు. కానీ దాన్ని బలపరుచుకొని ధైర్యపరుచుకొని ఈ లోక సంబంధమైన మనుషులు నాకు కాదు, ఈ లోకమైన తల్లిదండ్రులు నాకు కాదు, ఈ లోకమైన తోబుట్టువులు నాకు కాదు, నా కన్నవారు నాకు కాదు, కానీ నా తండ్రి ఒక్కడే సృష్టికర్త నాకున్నాడని ధైర్యంగా జీవిస్తున్నావా నువ్వు? ఆయనను తలుచుకొని ఆయన నాకున్నాడు అనుకున్నప్పుడు నీకు చింత అనేది రాదట, భయం అనేది కలగదు. ఏ పరిస్థితి అయినా, అది ఆరోగ్య విషయమైనా, కుటుంబంలో సమాధాన విషయంలోనైనా, ఆర్థిక పరిస్థితుల విషయంలోనైనా, నీ ఉద్యోగంలో ఏ విషయంలోనైనా, నువ్వు ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నావో దాన్ని నీ ముందర కాదు కానీ నా తండ్రి నువ్వు ముందు పెట్టుకొని నడచగలిగితే ఆయన నీ మార్గం సరళ చేస్తాడు.